తెలంగాణ పల్లెలోని ప్రతి ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. యువతులు ముత్తైదులు ఆడుతూ పాడుతూ చూపరులను అలరించే అరుదైన వేడుక ఈ బతుకమ్మ పండుగ. మహాలయ అమావాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగే ఈ పండుగ శుక్రవారం 16వ తేదీ నుండి ప్రారంభం కానుంది. తరతరాలుగా ఈ పాటల వారసత్వ పరంపర అలా కొనసాగుతూ వస్తోంది. మంచి వర్షాలతో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందనే నమ్మకంతో బతుకమ్మ తెలంగాణ పల్లెలకు కలతీస్తోంది. వానాకాలం వరి నాట్లకు కోతలకు ఇది మధ్యకాలం. వర్షాకాలం ముగింపు, చలికాలం మొదలయ్యే తరుణం. అందుకే దీనిని కొత్త పాత సందు అంటారు. పరమేశ్వరుని సతీ పార్వతిని దేశమంతా శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రం బతుకమ్మ రూపంలో ప్రకృతి మాతగా పూజిస్తారు. బతుకమ్మ పండుగను పేద ధనిక వర్గ వయోభేదాలు లేకుండా మహిళలంతా సామూహికంగా ఒక చోట చేరి బతుకమ్మలను పేర్చి వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా వాతావరణం ఆవిష్కరిస్తోంది. ప్రతిరోజు రకరకాల పూలను సేకరించి వాటిని వరుస క్రమంలో పేర్చి అందులో పసుపు ముద్దను గౌరమ్మ ప్రతిరూపంగా ప్రతిష్ఠించి బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సంస్కృతికి ప్రత్యేకంగా ఈ బతుకమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బతుకమ్మ పండుగకు ప్రకృతి రమణీయతకు విడదీయరాని అనుబంధం ఉందనేందుకు నిదర్శనంగా బతుకమ్మలను ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలు ఆకులతో ఆకర్షణీయంగా తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో అడుగు భాగాన గుమ్మడి లేదా బీర ఆకులను పేర్చి ఆ తర్వాత ఒక క్రమబద్ధంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే తంగేడు పూలు, గుమ్మడి, కట్లపూలు, గునుగు, గన్నీరు, మందారం, బంతి, చేమంతి, రుద్రాక్ష, గోరింట లాంటి వివిధ రకాల పూలను ఒకదానిపై ఒకటి చొప్పున వరుసగా పేర్చి దాని చివరి భాగంలో గుడి గోపురంలా ఉండేలాగా అందంగా తీర్చిదిద్ది వీటి మధ్యలో గుమ్మడి పూలల్లో ఉండే మధ్య భాగాన్ని ప్రత్యేకంగా తీసి దాన్ని గౌరీదేవి ప్రతిరూపంగా భావించి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. తమ కుటుంబాలను సకల సౌభాగ్యాలతో చల్లగా చూడాలని మహిళలు బతుకమ్మలను భక్తితో ప్రార్థిస్తారు. ఇళ్లల్లో అందంగా తయారు చేసిన బతుకమ్మలను సాయంత్రం మహిళలు కొత్త బట్టలు ఆభరణాలతో అందంగా అలంకరించుకొని బతుకమ్మలను ఇంటి ముందు ప్రాంతంలో లేదా దేవాలయ ప్రాంగణంలో ముందుగా ఒక వెంపలి కొమ్మను నాటి పసుపు కుంకుమలతో అర్పించి దాని చుట్టూ బతుకమ్మలు ఉంచుతారు. తర్వాత మహిళలు తమ వెంట తెచ్చుకున్న విడి పువ్వులను ఒక్కొక్కటిగా బతుకమ్మలపై చల్లుతూ ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయి చందమామ అంటూ భక్తి శ్రద్ధలతో తిరుగుతూ చప్పట్లతో కోలాటాలు వేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా ప్రార్థన చేస్తారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు ప్రేమానురాగాలతో ప్రసాదాలను వాయినాలుగా ఇచ్చుకుంటూ ఆనందంగా తిరుగుముఖం పడతారు. ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఏంటో తెలుసా? బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రంగా భావిస్తారు. ఆ పూలను సమానంగా ఉండేలా పేర్చుతూ కాడలు నోటితో సమానంగా చించి బతుకమ్మను పేరుస్తారు. అలా చేసినప్పుడు పూలు ఎంగిలవుతాయి. ఇలా పూర్వకాలంలో కూడా కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుండి పెత్రమాస సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈరోజు నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యంగా చేస్తారు.